హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తాను అన్నాను కదా, బయట నుంచి వచ్చాక ఇది ఈవినింగ్ లాగు. డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్ నుంచి వచ్చాక దోశల పిండి తెచ్చాను. మా హస్బెండ్ వస్తారు కదా, టిఫిన్ ఈ రోజు దోశలు వేద్దాం, టమాటా పచ్చడి చేద్దామని. అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి అయితే ఒక 6 పచ్చిమిర్చి ఉన్నాయి. ఒక 2 టమాటాలు వేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటా పచ్చడి చేసి దోశల పిండి తెచ్చాను, దోశలు వేస్తాను అనమాట. మా హస్బెండ్ వచ్చి టైం నేను వచ్చినప్పుడు ఫుల్ వర్షం తడుచుకుంటూ వచ్చానమాట. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ ఇవన్నీ చూసుకో, ఇంకా అవన్నీ వీడియో పెడదాం అనుకున్నాను. వీడియో పెట్టడానికి టైం లేదు. వెంటనే ఇంకా పచ్చడి చేస్తున్నాను. పచ్చడి చేసేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. లోపల దోశల పిండి కట్ చేసి అన్ని రెడీగా పెట్టుకుంటాను. మా హస్బెండ్ రాగానే దోశలు వేసేయడమే. మాకైతే 11కి ఉంది బస్సు. ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయిపోయినా మళ్ళీ వంట చేయాలి కదా, అదనమాట. టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను మా హస్బెండ్ కోసం. ఇంకా వస్తే మా అబ్బాయి కూడా వస్తే తింటాడు, లేకపోతే ఇంకా లేట్ వచ్చాడంటే ఇంకా డైరెక్ట్ అన్నమే పెట్టేస్తాను. టమాటాలు అయితే వేగిపోయినాయి. దీంట్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసేసాను. మగ్గిపోతాయి అనేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసేసాను. ఇంకా అదంతా ఒక జార్లో తీసేసుకుంటాను, చల్లారుతుంది. అందులోకి ఇంకా అంటే ఒక బచ్చల కూర 2 కట్టలు తీసుకున్నాను. ఒక కట్ట మా హస్బెండ్ చిట్టి వాళ్ళకి పెట్టేశారనమాట. ఒక కట్ట ఉంది. బచ్చల కూర పప్పు వండుతాను. బచ్చల కూర పప్పు వండుతాను. క్యాబేజీ ఫ్రై అయితే కొద్దిగా ఉంది. నిమ్మకాయ పచ్చడి ఉన్నది. ఇంకంతే, ఏం చేయను. ఒకవేళ ఇంటికి కావాలంటే అన్న కింద చిప్స్ అవన్నీ అమ్ముతారు, కర్రీస్ అవి ఫ్రై అన్న తెచ్చుకుంటారు, లేదంటే దాంతో సరిపడేసుకుంటాం. ఇంకా అది ఇంకా అయితే దోశలు అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. నేనేంటంటే ఆయిల్ పెట్టుకుని వెళ్ళాను బయటికి, తడిచిపోయాను కదా, ఇంక వచ్చేసి హెడ్ బాత్ చేసాను అనమాట. ఇంకా ఎలాగో ఇప్పుడు ఊరు వెళ్ళాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే దోశలు వేసేస్తున్నాను. ఒక 4 దోశలు వేసాను. ఒక 2 దోశల వరకే వీడియో తీసాను, ఎందుకంటే వేరే పనిలో ఉన్నాను. ఇంకా వీడియో తీయలేదు అనమాట, ఫోన్తో పని. ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. మనకైతే మధ్యాహ్నం 229 మంది ఉండేవారు కదా. మధ్యాహ్నం లంచ్ది వీడియో పెట్టేసి బయటకు వెళ్ళాను. నేను మళ్ళీ వచ్చినప్పటికి చూసినప్పటికి 230 మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి. మా హస్బెండ్కి అయితే ఒక పక్కన టీ అయితే పెట్టేశాను. నేను దోశ వేసుకుందాం అని చెప్పి నేను దోశ అయితే వేసుకున్నాను. ఆయనకైతే టీ పెట్టేశాను. ఆయనకి టీ ఇచ్చేస్తే మొత్తం ఇది నేను వేరే పనిలో ఉంటే గంటలో టీ అంతా పొంగిపోయింది. అలా కంగారులోనే అలా జరుగుతాయి అన్నీ, లేదంటే అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఒకసారి కంగారు పడినప్పుడే జరుగుతాయి. మొత్తం టీ పొడి అంతా కిందకు వచ్చింది. అందుకని మళ్ళీ కొద్దిగా టీ పొడి వేసాను. ఇంకా మరిగైతే అయితే ఇంకా వడకట్టేస్తాను. ఇంకా నేనైతే ఒక దోశ వేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా చాలా వద్దు అన్నారు. ఒక 4 రోజులు తిన్నారు, చాలా అన్నారు. ఇంకా నేనైతే ఒక దోశ వేసుకున్నాను అనమాట. ఇంకా తినేసి టీ తాగాలి. ఇంకా అయితే టీ అయితే ఇచ్చేస్తాను అనుకో మా హస్బెండ్కి. టీ తాగేసి ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆకు నేను మధ్యాహ్నం పొద్దుటే క్లీన్ చేసుకోవాల్సింది, నేను చేసుకోలేదు. ఇప్పుడు ఆకంతా ఆ బచ్చల కూర అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసి టీ తాగేసి ఆ బచ్చల కూర అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని పప్పు బచ్చల కూర వండుదాం అనుకుంటున్నాను అనమాట. అది పప్పు బచ్చల కూర నేను ఎప్పుడూ వండలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నాను. ఎలా ఉంటుందో తెలీదు, అసలు ఎలా వండాలో కూడా తెలీదు. మామూలుగా వండేసాను అంతే. అంతా టమాటా వేస్తారు. మెయిన్ ఏంటంటే పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తాను, పచ్చిమిరకాయలు లేవు తీరా చూసాక. ఇంకా కారం వేసేసి వండేద్దాంలే అనుకుని ఇంకా అనుకుంటున్నాను అనమాట. ఎలా ఉంటుందో తెలీదు ఫస్ట్ అయితే. అది ఇంకా ఇంకా చెప్పండి. మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేస్తాను. టీ అయిపోయాక ఎలాగా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం అయితే వండాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఎప్పుడైనా ఫస్ట్ టైం అంటే టమాటా పచ్చిమిర్చి అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుందేమో తెలియదు నాకు. నేనైతే మామూలుగా ఉట్టి బచ్చలకూర వేసేసి పసుపు కారం అది వేసి వండేసి తాలింపు పెట్టేసాను. నెయ్యి అయితే వేసాను తాలింపులోనే. ఎలా ఉంటుందో తెలీదు. టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ మస్తుగా వేసి వండితే ఇంకా బాగుంటుంది. నేనేంటంటే ఇంకా ఈరోజు ఊరెళ్ళి అడవుల్లోనే ఇంకా అలా వండేసి అనమాట. అంతే, మరి ఎలా ఉంటుందో తెలీదు. ఇంకెలా ఉన్నా తప్పదు, ఇంకా తినేస్తారులేండి. ఇంకా అది
అదనమాట. మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేస్తున్నాను. నేను కూడా ఒక దోశ వేసుకుని తినేస్తాను హస్బెండ్తో పాటు. ఆయనైతే తినేసారు. ఇంకా ఆ ప్లేట్లోనే నేను ఒక దోశ వేసేసుకుంటాను, మళ్ళీ ఇంకో ప్లేట్ ఎందుకని. ఇంకా టిఫిన్ తినేసి ఇంక టీ తాగేసి వెళ్ళిపోతారు మా హస్బెండ్ అయితే. మేమైతే వంట స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అదే ఆకులు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. పప్పు నానబెట్టేసి పెట్టాను. ఇంకా పప్పు అయితే వండేస్తాను అన్నమాట. ఏదైనా వేరే ఫ్రై ఏమన్నా చేద్దామన్నా కూడా నాకు టెన్షన్గా ఉంది. బయటికి వెళ్ళాను కదా, బయటికి వెళ్ళకపోతే టెన్షన్ ఉండదు, కానీ బయటికి వెళ్ళిన వల్ల టెన్షన్గా ఉంది అంతే. అయినా మనం అంత టెన్షన్ పడతాం కానీ ఆ బస్సు వాడు ఇచ్చిన టైంకి రాడు. ఇంకా వాడు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాడు. ఆ టైంకి వాడు ఇప్పుడు కరెక్ట్గా రాడు. టైం ఎక్కువనే తీసుకుంటారు, లేట్గానే వస్తారు వాళ్ళు. అదనమాట. మా అబ్బాయి అయితే వచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళి వస్తానన్నాడు. టైం ఉందిలే నేనే వెళ్ళు అన్నాను. అదనమాట. మా అబ్బాయి వచ్చేస్తే మేమైతే ఇంకా త్వరగా స్టార్ట్ అవుతాము. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ అయిపోద్ది కదా, లేకపోతే మళ్ళీ అవ్వదు. అక్కడ ఎక్కువ డేటా ఉండదు, మామూలు మొబైల్ డేటాతోనే అప్లోడ్ చేయాలి వీడియోస్. అందుకని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. అందుకని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. అది వీడియోస్ అయితే ఇవి. ఇంకా ఇంకేమనుకుంటున్నారు? ఇంకా అది నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు టెన్షన్లో. అదైతే పప్పు అయితే ఎలా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ చెప్పాను కదా, ఫస్ట్ టైం వండడం ఎలా వండానో తెలియదు. తిన్న వాళ్ళు చెప్పాలి ఎలా ఉన్నదో ఏంటో అన్నది. నాకైతే తెలీదు, నేను ఇంకా తినలేదు, ఇప్పుడు తినాలి అనమాట. అది వీడియో అయితే చూడండి, వీడియోని చివరి వరకు చూడండి. వాయిస్ ఓవర్ సరిగా ఇవ్వలేదని చూడడం మానేద్దు. వీడియో అయితే చివరి వరకు